చేశారు. కానీ నార్మల్గా బాస్ ఆఫ్ తెలుగు సినిమా అంటే ఎందుకంటే కింగ్ యాక్చువల్లీ ఏవిలో అన్నయ్య అన్నయ్య రాజమౌళి ఇది చూపించేశారు. సోమరుడు అది తీపించేశారు అవన్నీ. ఓకే ఓకే అదేలే కార్యక్రమం కదా అదేలే అంత ఉండకూడదు. నేను మాత్రం కదలేదు నేను ఎక్కడే కదలేదు. మళ్ళీ ఉన్నాయి. హలో 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 Here we welcome our Padma Vibhushan Konidala Chiranjeevi Garu to the Phoenix Mega Blood Donation Drive. Heartiest welcome to our mega event, to our mega blood donation event, to our Padma Vibhushan, our boss of Telugu cinema. Put your hands together for one and only mega star Chiranjeevi Garu. ఎస్ సో ఫీనిక్స్ మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్కి సంబంధించి చిరంజీవి గారు ఆర్ మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడే రిబ్బన్ కట్ చేయడం జరిగింది. దట్స్ ఆర్ సంయుక్త గారు అండ్ ఆర్ హనుమాన్ తేజ సజ్జా గారు అండ్ చుక్కపల్లి సురేష్ గారు అండ్ ఆకాష్ గారికి అండ్ అలానే అవినాష్ గారికి అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్.
Good morning everybody. Please we request all the media people, videographers and photographers, please andarni kuda మీ places lo వచ్చి cameras fix చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. We request all the media people, photographers and videographers, please settle down. Here we welcome once again our Padma Vibhushan mega star Chiranjeevi garu, our boss of Telugu cinema, Guinness Book record holder and inspiration to many. And alane ma Samyukta gariki and our superhero Hanuman Teja Sajja gariki heartiest welcome. And Chukkapalli Suresh gariki, Chukkapalli Avinash gariki, Akash gariki and alane Madhumati gariki and alane Dr. Madhavi gariki andarki kuda sadara swagatam palukutu unnam. Phoenix Foundation Mega Blood Donation Drive. Celebrate the 79th Independence Day with a purpose. We all request all our media people, photographers and videographers, please clear cheyandi. Please rest donors andarni kuda ila right side ninchovalsinదిగా request. ప్లీజ్ బ్లడ్ డోనర్స్ అందరినీ కూడా రైట్ సైడ్ ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Please we all request clear the way and Phoenix entry ichi Phoenix ఏమి చెప్పు. Yes, once again welcome to all our chief guest, special ga ma Padma Vibhushan Chiranjeevi gariki సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. And our superhero Teja Sajja gariki and ma beautiful not only by face by heart to Samyukta gariki kuda heartiest welcome. And our Dr. Madhavi gariki kuda సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. And alane Chukkapalli Avinash gariki and Akash gariki and Suresh gariki kuda heartiest welcome. Phoenix Foundation Mega Blood Donation Drive. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్నా అని నమ్ముతారు ఫీనిక్స్ గ్రూప్ అధినేతలు. మనం చేసే ప్రయాణం ముందు తరం వేసిన మార్గం అంటారు. అలా కీర్తిశేషులు శ్రీ చుక్కపల్లి శంకర్రావు గారు వేసిన బాటలో దిగ్విజయంగా చుక్కపల్లి సురేష్ గారు, చుక్కపల్లి రమేష్ గారు, పాటిబండ గోపీకృష్ణ గారు ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. సో ఫీనిక్స్ గ్రూప్ ఫౌండేషన్ కి సంబంధించి స్పెషల్ ఏవి చూసేద్దాం. లెట్స్ హ్యావ్ ఎ ఏవి ఆన్ స్క్రీన్ ప్లీజ్. మనం చేసే ప్రయాణం ముందు తరం వేసిన మార్గం అంటారు. అలా కీర్తిశేషులు శ్రీ చుక్కపల్లి శంకర్రావు గారు చూపిన బాటలో దిగ్విజయంగా దూసుకెళ్తోంది ఫినిక్స్ గ్రూప్ వారి ఫినిక్స్ ఫౌండేషన్. సమాజ సేవలోనే మనిషితనం దాగుందని నమ్మిన శ్రీ కీర్తిశేషులు చుక్కపల్లి శంకర్రావు గారి స్ఫూర్తిని శ్రీ చుక్కపల్లి సురేష్ గారు, శ్రీ చుక్కపల్లి రమేష్ గారు, శ్రీ పాటిబండ గోపీకృష్ణ గారు దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఫినిక్స్ గ్రూప్ నిర్మాణ రంగంలో తమకంటూ ఒక గ్రాండ్ ఇమేజ్ కలిగిన అగ్రగామి సంస్థ. ఎన్నో ఏళ్లుగా సమాజ సేవలో ఫినిక్స్ గ్రూప్ తన ఉదారతను చాటుకుంటోంది. ముఖ్యంగా దిగువ మధ్యతరగతిలో ఉండే సామాన్యులకు ఎన్నో రకాలుగా తమ వితరణలతో సాయం అందిస్తోంది. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్నా అని నమ్ముతారు ఫినిక్స్ గ్రూప్ అధినేతలు. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఫినిక్స్ గ్రూప్ మున్సిపల్ కార్పొరేషన్ సాయంతో నిర్మించిన వైకుంఠ మహాప్రస్థానం ఎందరికో సాయమవుతోంది. మన భాగ్యనగరంలోనే కాదు, ఒడిశా, మీర్జాపూర్ వంటి నగరాల్లో సైతం తమ ఉదారత చాటుతుంది. కళలకు పెద్దపీట వేసేందుకు గాను వారికి అన్ని విధాలుగా ఉపయోగపడేలా ఫినిక్స్ ఎరీనాను కూడా నిర్మించింది.
దక్షిణాది వారు ఎంతో నిష్టగా దర్శించే శబరిమలలో పురాతనమైన ధ్వజస్తంభాన్ని మార్చి కొత్త ధ్వజస్తంభం కట్టించి మరెన్నో శతాబ్దాల వరకు చెక్కు చెదరకుండా చేసింది. నవనాగరిక నిర్మాణాలు ఒకవైపు, శ్రమ కూర్చే శ్రామికుల వాడలు మరోవైపు. అందుకే వాటిని రంగులమయం చేసేందుకు మొదలైంది మిస్సాల్ హైదరాబాద్ ప్రోగ్రాం. ఇక పేద ప్రజలకు ఆరోగ్యం అందించేందుకు, వారికి ఆర్థికంగా సాయపడుతూ ఉండేలా స్పర్శ్ హెస్బీస్ భవనాన్ని నిర్మించింది ఫినిక్స్ గ్రూప్. ప్రతి జీవికి చూపు ఎంతో ముఖ్యం. అలా చూపు లేని వారికి, కంటి సమస్యల వారికి గుడి లాంటిది శంకర ఐ హాస్పిటల్. ఇప్పటికే 3200కు పైగా కాంట్రాక్ట్ సర్జరీలు చేయించి అందరికీ నేత్రదానం చేశారు. 200కు పైగా పడకలతో ఈ పెద్ద హాస్పిటల్ని నిర్మించింది ఫినిక్స్ గ్రూప్. లక్షల్లో భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రాలు తిరుపతి మరియు శ్రీశైలంలో చక్కని వసతి గృహాలు కట్టించారు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ కట్టించి ఎందరికో ఆసరగా కల్పించారు. దివ్యాంగులకు అవసరమైన ట్రైసైకిల్స్ పంపిణీ చేశారు. జియాగూడలోని గోశాలలో ఉన్న 6000 గోవుల ఆరోగ్య సంరక్షణ బాధ్యతను చేపట్టారు. ఇలాంటి దాతృత్వానికి స్ఫూర్తి అందించిన చుక్కపల్లి శంకర్రావు గారి స్మారకార్థం సొంతూరు కంచర్లపాలెంలో ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ స్థాపించి దాహార్తిని తీరుస్తున్నారు. నిరుడు ఇదే సమయంలో రక్తదాన శిబిరం నిర్వహించి మునుపెన్నడూ లేని రీతిలో 466 యూనిట్లను సేకరించి చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు అందజేయడం జరిగింది. ప్రకృతి తరువాత మనిషికి సహాయపడేది మనిషే. అదే మానవత్వం. సాయం చేసే ప్రతి ఒక్కరూ దైవమే అంటారు. అలా ఎన్నో రంగాల్లో ఎన్నో రకాలుగా సామాజిక సేవ చేస్తున్న ఫినిక్స్ గ్రూప్ ఇప్పుడు మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించేందుకు సిద్ధమైంది. మంచి ప్రయత్నానికి అంతా మంచే జరుగుతుంది. అందుకే ఈ బృహత్తర కార్యక్రమానికి అందరూ కలిసి వచ్చారు. ఈ రక్తదానం వల్ల ఎందరికో ప్రాణం పోసే దైవ కార్యంలో భాగమవుతున్నారు. వారందరికీ ఫినిక్స్ గ్రూప్ తరపున కృతజ్ఞతలు. అమ్మ ప్రేమకి, సమాజ సేవకి ముగింపు ఉండదు. అందుకే ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉంటుంది ఫినిక్స్ గ్రూప్. Yes, that's a special AV about Phoenix ఫౌండేషన్. ఇంకా రానున్న కాలంలో మరెన్నో సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్, అనర్ఘలం అనితర సాధ్యం నా మార్గం అన్న శ్రీశ్రీ గారి మాటలని నిజ జీవితంలో నిరూపించిన నిస్వార్థ శ్రామికుడు, కోట్లాది అభిమానుల గుండెల్లో ఆపద్బాంధవుడు, వెండితెర విశ్వంభరుడు, మన మెగా స్టార్ చిరంజీవి గారు. ఆయన చేసే సినిమాకి గ్యాప్ ఉంటుందేమో కానీ చిరంజీవి గారు చేసే సినిమా సాయానికి మాత్రం గ్యాప్ ఉండదు. సో ఈ బృహత్తర కార్యానికి జీవం పోసిన చిరంజీవుడికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ లెట్స్ హ్యావ్ ఎ స్పెషల్ ఏవి ఆఫ్ పద్మ విభూషణ్ కొనిదెల చిరంజీవి గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. నేనొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం అనితర సాధ్యం నా మార్గం అన్న శ్రీశ్రీ గారి మాటలను నిజ జీవితంలో నిరూపించిన నిస్వార్థ శ్రామికుడు, కోట్లాది అభిమానుల గుండెల్లో ఆపద్బాంధవుడు, వెండితెర విశ్వంభరుడు, మన మెగాస్టార్ చిరంజీవి. సామాన్యం నుండి అసామాన్యంగా ఎదిగిన మెగాస్టార్ గారి ప్రయాణం తారా తరాలకి అవసరమైన ముఖ్య పాత్ర. హీరోగా మెగాస్టార్ చూడని సక్సెస్ లేదు, రికార్డులకు కొదవలేదు, అభిమానానికి కొరత లేదు. ప్రేక్షకుల నుండి పాన్ ఇండియా హీరోల వరకు అందరికీ ఆయనే స్ఫూర్తి. అది ఎవరికీ అందని కీర్తి. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. ఎంత ఎత్తుకు ఎదిగామన్నది కాదు, ఎంతమందికి సాయం చేశామన్నదే ముఖ్యం. అందుకే 1998లో చిరంజీవి బ్లడ్ బ్యాంకును ప్రారంభించారు మెగాస్టార్. రక్తదానం యొక్క అవసరమేంటో తెలియజెప్పి అభిమానుల్లోనే కాదు ప్రజలందరిలో ఒక ఆలోచన రేకెత్తించారు. నాటి నుండి నేటి వరకు లక్షల కొద్ది రక్తదానాలు బ్లడ్ బ్యాంకులో. ఇప్పటికీ ఎవరికైనా బ్లడ్ ఎమర్జెన్సీ అంటే అందరికీ గుర్తొచ్చే సంజీవని చిరంజీవి బ్లడ్ బ్యాంక్.
నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా థియేటర్ దగ్గర గగ్గోలు చేస్తారు, గోల చేస్తారు, నానా హడావుడి చేస్తారు. అలాంటి వాళ్ళని, అంత ప్రేమించే వాళ్ళని నేను ఇలాంటివి కనుక మెసేజ్ వాళ్ళకి ఇవ్వగలిగితే కనుక వాళ్ళని చక్కగా మనం ఛానలైజ్ చేసినట్టు ఉంటాం. ముఖ్యంగా రక్తం డొనేట్ చేసే విధంగా వాళ్ళని డ్రైవ్ చేయాలని అనుకున్నాను. ఆ రోజున బ్లడ్ బ్యాంక్ CCT తరఫున, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున పెట్టాను. ఈ రోజు ఒక నిరవధికంగా సాగుతుంది. ఇక్కడితో ఆగిపోతే మెగాస్టార్ ఎందుకు అవుతారు? బ్లడ్ బ్యాంక్ తో పాటు ఐ బ్యాంక్ కూడా స్టార్ట్ చేశారు. నేత్రదానం వల్ల ఎంతో మందికి కంటి చూపును ప్రసాదించారు. కళామ్మ తల్లి ముద్దు బిడ్డగా, ఒక బాధ్యత గల కళాకారుడిగా ఎంతో మంది జీవితాల్లో వెలుగు తెచ్చారు. ఆకాశమంత కీర్తి ఉన్న ఆవగింజంత అహం లేని మెగాస్టార్ గారు సాయం చేయడంలో అభినవ కర్ణుడు అనడంలో అతిశయోక్తి కాదు. బయటకు రాని ఎన్నో సాయాలు చేసిన మనసున్న హీరో మెగాస్టార్. కరోనా విలయ తాండవంలో సినీ కార్మికుల ఆకలి బాధలు అర్థం చేసుకున్న అసలైన హీరో మెగాస్టార్. హుటాహుటిన కమిటీ పెట్టి నిత్యావసర సరుకులు అందించి ఆకలి బాధ లేకుండా చేసిన ఆపద్బాంధవుడు. ఆక్సిజన్ సిలిండర్ల కొరత గురించి తెలియగానే ఆక్సిజన్ సిలిండర్లను అందించి ఎన్నో ప్రాణాలు కాపాడారు. మెగాస్టార్ సినిమా రావడానికి కొన్ని నెలలు పట్టొచ్చేమో గాని ఆయన సాయం ప్రతిరోజు ఎక్కడో ఓ దగ్గర అందుతూనే ఉంటుంది. నటనలో ఆయనకు లేదు పోటీ, అలాగే సేవ చేయడంలో కూడా ఆయనకు ఆయనే పోటీ. బ్లడ్ డొనేషన్ అన్న బృహత్తర కార్యక్రమానికి జీవం పోసిన మెగాస్టార్ గారు ఈరోజు మన ఈ మెగా బ్లడ్ క్యాంప్కు విశిష్ట అతిథిగా వచ్చినందుకు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఏం చెప్పగలం ఆయన గురించి? ఆయన అభిమానులుగా ఆయన బాటలో నడవడం తప్ప మరొక్కసారి చిరంజీవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ కోసం ముందుగా ఆర్ బ్యూటిఫుల్ సంయుక్త గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. వెండితెర మీద ఆకట్టుకుని అందమైన నటన ఆమె సొంతం. నటిగా బిజీగా ఉన్నా కూడా సామాజిక సేవ చేసేందుకు ఎప్పుడు ముందుంటారు. కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తిన వేళ వరద బాధితులకు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతు సాయం అందించారు ఆర్ సంయుక్త గారు. అండ్ ఇప్పుడు చుక్కపల్లి సురేష్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం ఫర్ లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ హనుమాన్ తేజ సజ్జా గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఆర్ యంగ్ గారిని, సంయుక్త మ్యామ్ని, చిరంజీవి సార్ని అండ్ అలానే సురేష్ గారిని. ఒక గ్రూప్ పిక్చర్ అండి. అవినాష్ గారు మీడియా కోసం ఒక ఫోటో ఆప్. వి రిక్వెస్ట్ చిరంజీవి గారు, సంయుక్త మ్యామ్ అండ్ తేజ సజ్జా గారు అండ్ సురేష్ గారు, మాధవి మ్యామ్ అండ్ అవినాష్ గారు ఫోటో ఆప్ ఫర్ మీడియా. And we request Avinash garu also please join andi. We request please Akash garu also join. Okay. Okay. ముందుగా we request సంయుక్త మ్యామ్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. అండ్ సంయుక్త మ్యామ్ మాట్లాడే ముందు కుసుమ గారిని చిన్న ఫెలిసిటేషన్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సంయుక్త గారికి. we request కుసుమ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ టు ఫెలిసిటేట్ సంయుక్త గారు. Good morning, everyone. ఏం చెప్పాలో తెలీదు. I want to wish all the best for this noble cause. And one thing I know is that, see, helping someone is, and doing this with so much of enthusiasm. I've seen Avinash Anna do this work for the last 1 month,
And I wish him and of course Akash Anna and Suresh Uncle and Phoenix Foundation all the best. And I'm so happy to see you. You have no idea. Been a big fan. And if your name is attached to something, it brings trust, credibility to everything. And I'm sure everyone, 100% of like everyone who is doing the blood donation here today is because of that one and only one name, sir. And thank you so much. I'm so happy to be here. Thank you. And I don't know what to say, but what you're everybody who is donating blood today, it's a great thing that you're doing, and it's a great, you're contributing to a great cause. Thank you so much. Thank you, Samyukta garu. Thank you so much. And next, we all request Teja Sajja garu to speak, and Teja Sajja garu మాట్లాడే ముందు చుక్కపల్లి ఆకాష్ గారిని ఫైల్ స్టేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. ఆకాష్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో ఇప్పుడు చుక్కపల్లి ఆకాష్ గారు తేజ సజ్జా గారిని ఫైల్ స్టేట్ చేయబోతున్నారు. Kalyani's surgery went well. Please make sure you have the corneal topography, posterior float, and corneal pacmentary reports on my table. నమస్కారం అండి. కొంచెం ఏమైనా మామూలుగా చిరంజీవి గారు ఎప్పుడు స్టేజ్ మీద ఉన్న వేదిక మీద ఉన్న మాట్లాడాలంటే చిన్న షివర్ వస్తూ ఉంటుంది. ఇవాళ బ్లడ్ కూడా ఇచ్చాను. సో 2 రీజన్స్ ఉన్నాయి ఆ షివర్ రావడానికి. సో అలాంటిది ఏమైనా ఉంటే 2 రీజన్స్ ఉన్నాయన్నమాట. ఫీనిక్స్ సంస్థకి ఇవాళ చాలా స్పెషల్ డే, 100th బర్త్ యానివర్సరీ ఆఫ్ చుక్కపల్లి శంకర్రావు గారు. ఇలాంటి ఒక నోబెల్ కాజ్తో వాళ్ళు బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. చుక్కపల్లి సురేష్ గారు కానీ అవినాష్ గారు కానీ ఎప్పుడు సేవా కార్యక్రమాలు అంటే ఎప్పుడు ముందే ఉంటారు. ఇందాక మనం ఏవీలో కూడా చూసాం, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారు ఇలాంటి ఒక ఈవెంట్ చేస్తున్నారనగానే అందులో పాల్పంచుకోవాలని నాకు కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందం కలిగింది. బ్లడ్ డొనేషన్ అంటే మా అందరికీ ఒక చిన్న విషయం అయి ఉండొచ్చు, కానీ మనం ఇచ్చే 350 ml బ్లడ్ ఒక ఫ్యామిలీకి హోప్ని ఇస్తుంది. సో అందరూ తప్పకుండా బ్లడ్ని డొనేట్ చేయండి. ప్లీజ్ సేవ్ లైఫ్స్. అండ్ చిరంజీవి గారు ఆల్మోస్ట్ 3 దశాబ్దాల కింద స్టార్ట్ చేసిన ఈ బ్లడ్ డొనేషన్ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే బ్లడ్ బ్యాంక్ అంటే గుర్తొచ్చే పేరు చిరంజీవి గారిదే. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశం అంతటా ఎక్కడైనా ఎవరికైనా బ్లడ్ కావాల్సి వస్తే, ఆపద వస్తే, యాక్సిడెంట్ అయితే ఫస్ట్ గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి గారు. మనందరికీ ఒక అవేర్నెస్ని క్రియేట్ చేసి బ్లడ్ డొనేషన్ అనేది చాలా సింపుల్ థింగ్, అందరూ డొనేట్ చేయాలని ఇంత అవేర్నెస్ క్రియేట్ చేసిన చిరంజీవి గారి సంస్థతో ఇవాళ ఈ ఈవెంట్లో ఆయనతో స్టేజ్ పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ తేజ సజ్జా గారు ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్. ఎస్, అండ్ ఇప్పుడు డాక్టర్ మాధవి గారిని ఫెల్ స్టేట్ చేయవలసిందిగా మధుమతి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. వి రిక్వెస్ట్ మధుమతి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేట్ టు ఫెల్. థ్యాంక్ యూ మాధవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్, గౌరవనీయులు చుక్కపల్లి సురేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వేదికను అలంకరించిన మా అన్న చిరంజీవి గారు, అలాగే సంయుక్త, తేజ, మాధవి గారు, అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి ఈరోజు వచ్చిన దాతలు వారందరికీ పాదాభివందనాలు. ఎందుకంటే ఈరోజు వారు చేసే దానం ఎన్నో వందల ప్రాణాలని కాపాడబోతుంది. మీడియా సోదరులు, మీరు చాలా గొప్ప బలం. మీరు ఈరోజు జరిగే కార్యక్రమాన్ని ఎంత ప్రసారం చేయగలిగితే అన్ని వందల మంది, వేల మంది చిరంజీవి గారు చేసే ఇంత గొప్ప బ్లడ్ డొనేషన్, బ్లడ్ బ్యాంక్
ఎన్ని వేల ప్రాణాలను కాపాడుతున్నారు, ఎన్ని యాక్సిడెంట్ విక్టిమ్స్కి ఉపయోగపడుతున్నారు, ఎంతమంది క్యాన్సర్ విక్టిమ్స్కి, ఎంతమంది తలసేమియా పేషెంట్లు కాపాడుతున్నారు అనేది అది చెప్పనలేవు కాదు. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఇప్పటికి బెనిఫిట్ అయ్యారు. చిరంజీవి గారు మీకు నిజంగా పాదాభివందనాలు. ఇంత గొప్ప కార్యక్రమంలో ఏదో ఒక చిన్న నీటి బొట్టులాగా ఫినిక్స్ సంస్థ 2 సంవత్సరాల నుంచి జాయింట్గా మాధవి గారి ఆధ్వర్యంలో, అవినాష్ ఆధ్వర్యంలో జాయింట్గా మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంకా పోను కూడా వాళ్ళు ఈ రోజున బ్లడ్ ఇవ్వటం అన్నది కేవలం వాళ్ళకి ఎనలేని సంతృప్తి వస్తుంది, కానీ ఆ బ్లడ్ మూలంగా ఒక ప్రాణం కాపాడబడుతుంది. ఇది నేను ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్లబట్టిగా నేను అనుభవిస్తున్నటువంటి గొప్ప ఫీలింగ్ ఇది నాకు. అంటే చాలాసార్లు చెప్పాను, కానీ ఎప్పటికప్పుడు కొత్త జనరేషన్, కొత్త యువకులు వస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది చాలామందికి స్ఫూర్తినిచ్చే ఒక అంశం. ఈ చెప్పబోయే ఈ విషయం ముఖ్యంగా ఒక జర్నలిస్టు సోదరుడికి నేను ఆజన్మాంతరం రుణపడి ఉంటాను. నన్ను థాట్ ప్రవోక్ చేసి నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి ఆ ఒక మ్యాగజైన్ సంబంధించిన ఒక జర్నలిస్ట్ రాసిన ఒక రైటప్ నాలో ఈ స్పృహ నాకు వచ్చేలాగా, నేను ఈ బ్లడ్ డొనేషన్ వైపు డ్రైవ్ అయ్యేలాగా ఆ ఆర్టికల్ నాకు ఎంతో దోహదపడింది. సో ఆ రాసిన మనిషి ఎవరో ఏమిటో నేను మళ్ళీ ఎప్పుడు కలవలేదు, కానీ ప్రతిసారి అతను తలుచుకుంటూనే ఉంటాను. ఈ సందర్భం కూడా అతనికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఆ జర్నలిస్ట్ సోదరుడికి. ఎందుకంటే మా అందరికీ సేవ చేయాలని ఉంటుంది, కానీ ఎలా చేయాలో తెలియనటువంటి ఒక డోలాయమాన పరిస్థితితో లేదా తొయ్యుకో ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు మాకు ఆ స్ఫూర్తినిచ్చి మాకు డ్రైవ్ చేస్తే కనుక నిజంగా అది పెద్ద మీరు సహాయం చేసినట్లు. అలాగా ఒక 27 సంవత్సరాల క్రితం బ్లడ్ దొరకక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అది ప్రసవ సమయంలో కానివ్వండి, అయితే ఈ యాక్సిడెంట్ సమయంలో కానివ్వండి, అలాగే తలసీమ వ్యాధిగ్రస్తులు కానివ్వండి, క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి, ఇలాగ రకరకాల వ్యాధిగ్రస్తులు చనిపోతున్నారు అని తెలిసిన తర్వాత బ్లడ్ దొరకదా, బ్లడ్ ఇవ్వరా, ఇంతమంది ఉన్నారు ఎందుకు ఇవ్వలేరు అన్న థాటు నన్ను ఎప్పుడు తొలుస్తూ ఉండేదన్నమాట. సో మన ఫ్యాన్స్ని మనం వేరే వాటికి డ్రైవ్ చేసే కంటే వేరేగా వాళ్ళని వాడుకుంటూ మన కీర్తి మరింత పైకి ఎదిగేలాగా వాడుకునే కంటే వాళ్ళని ఈ బ్లడ్ డొనేషన్ వైపు మనం మళ్లించగలిగితే కనుక వాళ్ళు అత్యంత శక్తివంతమైన మనుషుల్ని సామాజిక సేవ వైపు మనం డ్రైవ్ చేయగలిగితే, వాళ్ళని ఛానలైజ్ చేయగలిగితే కనుక ఆ కన్న తల్లిదండ్రులు కానీ, ఆ సొసైటీలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులు కానీ, ఆ సమాజంలో వాళ్ళు కానీ వాళ్ళ పట్ల ఉన్న దురభిప్రాయాలన్నీ పోగొట్టుకుని మంచి అభిప్రాయం ఏర్పడుతుంది కదా, వాళ్ళకి అల్లని సంతృప్తి వస్తుంది కదా, తద్వారా నేను కూడా ఎంతో సంతృప్తి చెందిన వాడిని అవుతాను, ఒక మంచి పని చేసినటువంటి దానికి నాంది పలికిన వాడిని అవుతానంటూ ఆ రోజు నన్ను ఇచ్చిన పిలుపు, నిరంతరంగా పెర్సిస్టెంట్గా ఇచ్చిన పిలుపుకి ఈ రోజున వేల మంది, లక్షల మంది ఈ రోజున ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఎనలేని సంతృప్తి పొందడమే కాదు, ఎంతోమందికి ప్రాణాలని కాపాడుతున్నారంటే కనుక అది నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇందాక తేజ సజ్జ అన్నట్లుగా ఈ బ్లడ్ డొనేషన్, రక్తదానం అనేసరికి గబుక్కని స్ఫురించే పేరు చిరంజీవి అన్నారంటే కనుక భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం. ఇలాగా ప్రతి ఒక్కరి మధ్యలో రక్తదానం అనేసరికి నా పేరు వాళ్ళ స్ఫురణకు రావడం, నేను గుర్తు రావడం అనేది నేను ఎన్నో జన్మలు చేసిన పుణ్యఫలంగా నేను భావిస్తున్నాను. దానికి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. ఇక్కడ సరే ఎన్నెన్నో ఇన్సిడెంట్స్ వింటుంటాము, ఎన్నెన్నో ఆఖరి నిమిషంలో ప్రాణాలు ఎలా కాపాడబడ్డాయని వింటుంటాము. కానీ ఈ మధ్య నాకు మనసుకు అత్యంత దగ్గరగా ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. ఎవరో ఒక పొలిటీషియన్, సరే ఎవరికైనా సరే నేను చాలా సాఫ్ట్ టార్గెట్, ఎవరైనా ఏదో మాట అనేది ఏం పర్వాలేదు. అలాగా ఒక పొలిటీషియన్ నన్ను అకారణంగా, నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు ఆయన మరొక చోటకి ఏదో ఒక ముంపు ప్రాంతానికి ఆయన వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక స్త్రీ, ఒక ప్రౌఢ ఆవిడ అది మిడిల్ ఏజ్ ఉంటుందేమో, మిడిల్ ఏజ్,
ఆవిడ తను పట్టుకుని నానా మాటలు తిడుతుంటే నీకు ఎలా మనసు వచ్చింది చిరంజీవిని అనడానికి అది ఇది అని తిడుతుంటే నాకు అనిపించింది మామూలుగా మన మాస్ ఫ్యాన్ కదా ఆవిడ, చాలా గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నటువంటి మనిషిలాగా అనిపించింది గృహిణి. ఆవిడ ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతుంది, ఆవిడెవరు, ఆవిడ చూస్తుంటే మామూలుగా సినిమా ఫ్యాన్ లాగానో చిరంజీవికి వీరాభిమానంగానో కాదు, ఏదో ఇంకేదో ఉందంటూ నాకు అనిపించి ఆవిడ గురించి తెలుసుకోవాలని మన ఒక జర్నలిస్ట్ సోదరు ఎవరినో పంపించి తెలుసుకోవాలంటే వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూలో విజువల్స్ నాకు చూపించారు. ఏంటమ్మా అంత ఇదిగా ఆయనకి వీరాభిమానం అంటే అభిమానం సినిమాభిమానం కాదయ్యా, ఆయన వ్యక్తిత్వానికి అభిమానం అంటే చెప్పినప్పుడు నా మనసు టచ్ అయింది. ఏంటమ్మా అంత ఇదిగా ఏంటమ్మా ఆయన మీకు ఏమైనా సహాయం చేశాడు, ఏం చేశాడంటే సహాయం చేయటువంటి అయ్యా నా బిడ్డ ప్రాణాలను కాపాడాడు అని అన్నప్పుడు ఏ విధంగా ఏంటి అని అన్నప్పుడు నా బిడ్డకి రాజమండ్రిలో దగ్గర ఒక పల్లెటూరిది, రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ నా బిడ్డకి ప్లేట్లెట్స్ డెంగ్యూ వచ్చేసి ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయినప్పుడు వితిన్ అవర్స్ నా బిడ్డ కనుక ప్లేట్లెట్స్ సమయానికి అందకపోయి ఉంటే కనుక వాడు ఏమైపోయాడు పాటిగా దూరం అయిపోయేవాడు అంటే ఒక 8 ఏళ్ల బాలుని అబ్బాయిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని ఆ తల్లి చెప్తోంది, మరి ఎవరో చెప్పారు చిరంజీవికి ఫోన్ చేయపోయావమ్మని. నేనేంటి చిరంజీవి ఫోన్ చేయటువంటి ఎక్కడ నుంచి చేయగలను, ఆయన ఎక్కడో ఉంటాడు, ఎలా చేయాలి ఫోన్ అని తెలియని పరిస్థితుల్లో లేదమ్మా బ్లడ్ బ్యాంక్ చేయి, వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుతారు ఫోను, నీకు కావాలి సహాయం చేస్తారంటే వాడు గంటల్లో కావాలి, అది ఎక్కడో ఉంది హైదరాబాద్లో ఎలాగొస్తుందో అనుకున్నాను. కానీ అయినా సరే ఎక్కడో ఆశ చావక ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత అక్కడ స్పందించి అక్కడ సిబ్బంది వెంటనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న అభిమానులు ఆ బ్లడ్ గ్రూప్ ఎవరికైతే ఉందో అభిమానుల్ని వెంటనే పంపించేయడం ఏంటి, అవర్స్లో వాళ్ళు హాస్పిటల్కి నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇవ్వటం ఏంటి, దాని నుంచి ప్లేట్లెట్స్ వేరు చేయటువంటి ఆ బిడ్డకి ఎక్కించడం ఏంటి, తెల్లారిసరికి ఆ బిడ్డ మళ్ళీ తిరిగి ఎంతో ప్రాణాలతో బతికాడు. ఇది ఈడనయ్యేవాడు. ఆయన కనుక సమయానికి చేయకపోయి ఉంటే నా బిడ్డ ఏమైపోయాడు. అలాంటి మనుషుల ఈ తుచ్చులు నీచులు కలిసిందని మాట్లాడతారు. వాడిని నాకు సరిపోలేదు, దగ్గరికి వెళ్ళి ఉంటే ఏమి చేసేదాన్ని అని చెప్పేసి అప్పుడు అంటుంటే చాలామంది అంటారు ఎవరిని మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు, మీరేం మాట్లాడరు ఏంటని. నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు, నేను పొందినటువంటి ప్రేమ అభిమానం ఇదే నాకు రక్షణ కవచం. నేను మాట్లాడక్కర్లా, నేను చేసుకున్న మంచి ఏం మాట్లాడుతున్నట్టు నేను అలాగ అంటుంటాను, ఇది సత్యం. సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడా మాట్లాడేట్టుగా నాకైతే వినపడలేదు. అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా, వాళ్ళకి ఒక అంతరాత్మ ఉంటుంది కదా, వాళ్ళకి తెలుసు. ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరాత్మ చెప్పబోయిన ఇంట్లో వైఫ్ అని చెప్పుద్ది, ఏంటి చెప్పు నోరు అని. సో ఇలా ఉంటుంది అన్నట్టు వాళ్ళ ఇది. సో మనం మాట్లాడక్కర్లేదు, మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కనుక ఎవరైతే ఇలాంటి రాతలు కానీ చేతలు కానీ మాటలు అంటారో వాళ్ళకి అదే సమాధానం. అందుకని నేను ఎప్పుడు దేనికి స్పందించను, అవసరం నాకు లేదు. మంచి చేసుకెళ్ళిపోవటమే, ఇలా మంచి చేసేటువంటి మాలాంటి తమ్ముళ్ళకి నేను సహాయంగా నేను ఉండటమే తప్ప ఇంకోటేం కాదు. అండ్ అనుకూలమైన ఇక థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ ఈ రోజున ఎక్కడ ఇతర దేశాల్లో నా అభిమానులు కూడాను నా మాటని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ ఆయా ప్రాంతాల్లో వాళ్ళు బ్లడ్ డొనేషన్స్ చేస్తూ ఈ రోజున నా పేరు, నాకు మంచి పేరు, మరింత మంచి పేరు వచ్చేలాగా నేను గర్వపడే విధంగా వాళ్ళు చేసేటువంటి బెడ్ డ్రైవ్స్కి వాళ్ళు ఎక్కడో సరే ఏ ప్రాంతంలో ఉన్నా సరే ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు కృతజ్ఞతతోటి నేను నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఉంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చారు ఇక్కడికి రావడానికి మా బ్రదర్కి. ఆయన చేసిన కార్యక్రమాలు ఎన్నెన్నో చూస్తూనే ఉన్నాము. అండ్ దానికి ధీటుగా ఎవరు నిలబడలేరు. అలాగే నిరంతరంగా వాళ్ళ నాన్నగారికి నివాళులు అర్పించే విధంగా ఇది సెంటనరీ ఇయర్. సో 100 సంవత్సరాల ఇది ఆయనకి నివాళులు అర్పించేలాగా ఆయన గర్వపడి కొడుకుని చూసుకుని ఎక్కడో సరే గర్వపడే స్థాయికి ఆయన సహాయ కార్యక్రమాలు చేయటం అన్నది ఆయనకి ఇచ్చేటువంటి గొప్ప నివాళి. అండ్ ఈ సందర్భంగా మా బ్రదర్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేసినా సరే నన్ను పిలవండి, మీకు అందుబాటులో ఉంటాను, అందరూ కలిసి చేద్దాం. అండ్ ఫ్యూచర్లో మీరు ఎక్కడ ఏం చేసినా సరే మంచి కార్యక్రమాలు నాకు అవకాశం ఇవ్వండి, మీతోనే ఉంటారు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. నమస్తే, థ్యాంక్ యూ. అంకుల్ డాడీకి మీరు సర్టిఫికేట్ ఇస్తారా? అండ్ డొనేట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొక 4 సర్టిఫికెట్స్ ఉండడం జరిగింది. సో మధుమతి చుక్కపల్లి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ తేజ సజ్జా గారిని సర్టిఫికెట్ అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వి రిక్వెస్ట్ చుక్కపల్లి మధుమతి గారు అండ్ తేజ సజ్జా గారిని అండ్ అలానే చిరంజీవి గారిని సర్టిఫికెట్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
అండ్ నెక్స్ట్ చుక్కపల్లి ఆకాష్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ చుక్కపల్లి సురేష్ గారు. And next we request Kusuma Boppana garu. Family మొత్తం బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. అండ్ అవినాష్ గారిని, ఆకాష్ గారిని, సురేష్ గారిని అండ్ ఆల్ ద ఫ్యామిలీ ఆఫ్ ఫీనిక్స్ ఫౌండేషన్ అండ్ చుక్కపల్లి ఫ్యామిలీ గ్రూప్ పిక్చర్. అవినాష్ గారిని చిరంజీవి గారి పక్కన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక ఫోటో కోసం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కోసం శ్రీకాంత్ బాడిగా గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు అవర్ మెగాస్టార్ చిరంజీవి గారు ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. జై మెగాస్టార్, జై చిరంజీవి. అండ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కోసం శ్రీకాంత్ బాడిగా గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వి రిక్వెస్ట్ శ్రీకాంత్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. శ్రీకాంత్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. లైవ్ నడుస్తుందండి, ప్లీజ్ ఎవరు కూడా స్టేజ్ మీద వచ్చి అటు ఇటు తిరగకండి. ప్లీజ్ ఆల్ సెటిల్ డౌన్ అండి ప్లీజ్. సురేష్ గారు, ఆకాష్ గారు అండ్ అవినాష్ గారు అందరినీ కూడా వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా, నౌ ఐ రిక్వెస్ట్ శ్రీకాంత్ బాడిగా గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎప్పుడు ఎదురుగా నిలబడడం తప్ప మాది. థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అంతకంటే ముందు మా గ్రూప్స్ చైర్మన్ సురేష్ చుక్కపల్లి గారికి, మధుమతి గారికి, అపర్ణ గారికి, అవినాష్, ఆకాష్ గారికి, మా ఫినిక్స్ ఆతిథ్యం అందుకుంటానికి మా కోరిక మేరకు వచ్చిన తేజ గారికి, సంయుక్త గారికి, ఇప్పుడు మా అందరితో పాటు ఈ వేడుకని ఆహ్లాదకరంగా చేసి వెళ్ళిన మెగాస్టార్ చిరంజీవి గారికి, డాక్టర్ మాధవ్ గారికి, చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులందరికీ, ఇక్కడ విచ్చేసిన మీడియా సోదరులకి, మా ఫినిక్స్ ఎంప్లాయీస్ అందరికీ కూడా కాదు, మేము ఫినిక్స్ సంస్థ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మా సంస్థ ప్యారలల్గా మేము బిజినెస్ అనే కాకుండా ప్యారలల్గా సేవా సంస్థలు కూడా అదేవిధంగా ముందుకు తీసుకొచ్చాము. రెండు పుణ్య నదులు ఏదో ఒక విధంగా సంగమం అయినట్టుగా మా ఫినిక్స్ సంస్థ సేవా కార్యక్రమాలు, చిరంజీవి గారి ట్రస్ట్ చేసే సేవా కార్యక్రమాలు లాస్ట్ 2-3 years బాగా అనుసంధానమై ఈ సంగమంగా ముందుకు కొనసాగడం జరుగుతుంది. మనందరికి తెలిసినట్టుగైతే మెగాస్టార్ చిరంజీవి గారు ఏదైతే స్టార్ట్ చేశారో ఐ అండ్ బ్లడ్ డొనేషన్ మా సురేష్ చుక్కపల్లి గారు చెప్పినట్టుగా లక్షలాది మందికి దీనివల్ల లాభం పొందారు. మనము అన్నిటికంటే ముఖ్యంగా ఈ రక్తదానం చేసే వరకు అంటే ఎవరికి అవసరం పడకూడదని మనసులో అనుకుంటాం, కానీ అవసరానికి మేము చెప్పలేము. కానీ మా ఫినిక్స్ సంస్థ నుంచి ఒక చిన్న మెసేజ్ అందరు మీ తరపున కూడా ఇవ్వాల్సి వస్తుంది. మన జాగ్రత్తలో మనం ఉండాలి, ఆరోగ్యం కాపాడుకుందాము. మనం ప్రయాణించేటప్పుడు ప్రతి అడుగు వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉందాము. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది అంటాము, ఆ విధంగా చేసుకుని ముందుకెళ్ళాలి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీరు అందరికీ ఇంకొకసారి ఇందాక మా సురేష్ గారు చెప్పినట్టుగా మీ అందరికీ కూడా మా ఫినిక్స్ తరపున పాదాభినందనలు తెలియజేస్తున్నాను. మీడియా వాళ్ళు మీరందరూ కూడా చాలా మంచి రోల్ ప్లే చేసి ఈ ఏదో మెసేజ్ని మేము ఏదో సేవా కార్యక్రమాలు అందజేస్తున్నామో ఈ మెసేజ్ని ముందుకు తీసుకెళ్ళి ఇంకా చాలామంది కూడా ఎంతోమంది కూడా ఇట్లాంటి కార్యక్రమాలు పాల్గొనాలని మీరు చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ తేజ సజ్జా గారిని మరికొన్ని సర్టిఫికెట్స్ ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ గిరీష్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. గిరీష్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. బ్లడ్ డోనర్ గిరీష్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ రవికుమార్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ శ్రీనివాస్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కళ్యాణ్ శ్రీనివాస్ గారు. అండ్ నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ టు ప్లీజ్ జాయిన్ ఫనీ సాగర్ కిషోర్ గారు. ఫనీ సాగర్ కిషోర్. అండ్ నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ ఉత్తమ్ రాజ్ గారు టు ప్లీజ్ జాయిన్. ఉత్తమ్ రాజ్ గారు. అండ్ నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ రితిక్ గారు. రితిక్ గారు టు ప్లీజ్ జాయిన్. అండ్ నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ చందు గారు టు ప్లీజ్ జాయిన్. చందు గారు. అండ్ నెక్స్ట్ సర్టిఫికెట్స్ని సంయుక్త గారు ప్రజెంట్ చేస్తారు. థ్యాంక్ యూ తేజ సజ్జా గారు వన్స్ అగైన్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. అండ్ సంయుక్త గారిని శ్రీనివాసరావు గారికి సర్టిఫికెట్ ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీనివాసరావు గారు. అండ్ నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ పునీత్ గారు టు ప్లీజ్ జాయిన్. పునీత్ గారు. అండ్ నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ సుధీర్ వర్ధన్ రెడ్డి గారు టు ప్లీజ్ జాయిన్. సుధీర్ వర్ధన్ రెడ్డి గారు. అండ్ నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ వేద వ్యాస్ గారు టు ప్లీజ్ జాయిన్. అండ్ నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ వెంకటకృష్ణరావు గారు టు ప్లీజ్ జాయిన్. అండ్ ఈ పాటికే 150కి పైగా బ్లడ్ డోనర్స్ బ్లడ్ని డొనేట్ చేయడం జరిగింది. అండ్ ఇవాళ వచ్చే యూనిట్స్ ఏవైతే వస్తాయో మేజర్గా ఇండియన్ ఆర్మీ కోసం పంపించడం జరుగుతుంది. మరొకసారి ఫీనిక్స్ మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని కండక్ట్ చేసినందుకు. అండ్ ఇప్పుడు తేజ సజ్జా గారిని త్వరలో మన మిరాయ్ అంటూ పలకరించబోతున్నారు కాబట్టి సో దాని గురించి ఏమైనా అప్డేట్ ఇస్తే ఫ్యాన్స్ అడగమంటున్నారు వెనక నుంచి. మిరాయ్ గురించి ఏమైనా అప్డేట్ కావాలి మాకు. మిరాయ్ సెప్టెంబర్ 5th వస్తుంది. ఎక్స్ట్రాడినరీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా చూడబోతున్నారు అందరూ. దానికి వేరే వేదిక ఉంది, బట్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. చిన్నపిల్లల నుంచి 80 ఏళ్ళ వారి వరకు అందరికీ నచ్చే ఒక సినిమా అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తేజ గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. అండ్ థ్యాంక్ యూ సంయుక్త గారు వన్స్ అగైన్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. And thank you Chukkapalli Suresh garu for conducting these kind of events. And thank you to our Chukkapalli Akash garu and alane Chukkapalli Avinash gariki marokasari ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. And alane Dr. Madhavi gariki kuda thank you so much for gracing our event. Thank you.